బంగారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన వస్తువుల్లో ఒకటి. అంతకంటే విలువైన పెట్టుబడి వస్తువు కూడా. కష్టపడి సంపాదించిన డబ్బుతో గోల్డ్ కొంటే కొన్నాళ్లకు మంచి లాభం వస్తుందనేది అందరికీ ఉన్న నమ్మకం. చేతిలో డబ్బులుంటే పిల్లల పెళ్లికి పనికి వస్తుందని బంగారాన్ని కొనేవారు ఎక్కువగా ఉంటారు. మరికొందరైతే బంగారాన్ని ఒక పెట్టుబడిలా చూస్తారు. ఇప్పుడు కొని దాచితే ఓ 5-10 ఏళ్ల తర్వాత చాలా లాభం వస్తుందని కొని దాస్తూ ఉంటారు. ఎలాంటి మార్కెట్ సూత్రాలు అవసరం లేని పెట్టుబడి బంగారం. ఇక గతంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కావు. ఫిజికల్గా బంగారం కొని దాచుకునేవాళ్ళు. అయితే ప్రస్తుతం మార్కెట్లో గోల్డ్ ETF, గోల్డ్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ ఇలా రకరకాల ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇన్ని రకాల బంగారాల్లో ఏ బంగారంలో పెట్టుబడి పెడితే ఓ 5, 10, 15 ఏళ్ల తర్వాత ఎక్కువ లాభం వస్తుంది? చాలామందికి ఉన్న సందేహం ఇది. అసలు మార్కెట్లో ఉన్న వివిధ రకాల గోల్డ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. మార్కెట్ ప్రైస్ ప్రకారం కొనడం అమ్మడం జరుగుతూ ఉంటుంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్ లాగే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో మినిమం 500 రూపాయలతో పెట్టుబడి పెట్టవచ్చు. అటు డిజిటల్ గోల్డ్కు 99.9% స్వచ్ఛమైన బంగారానికి సమానమైన విలువ ఉంటుంది. సంప్రదాయంగా ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్స్ మొదలైన వాటికి బదులు డైరెక్ట్గా డిజిటల్ గోల్డ్ కొనవచ్చు. ఇక ఫిజికల్ గోల్డ్, ఇది చాలామందికి తెలిసిందే. ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బార్సు, గోల్డ్ బిస్కెట్స్ మొదలైన రూపంలో ఉంటుంది. 24, 22, 18 క్యారెట్లలో మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిలో పెట్టుబడి పరంగా చూస్తే ETF మంచి ఆప్షన్ అని చెప్పే నిపుణుల సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది. 99.5% ప్యూరిటీ గోల్డ్కు సమానంగా గోల్డ్ ETFను చూడవచ్చు. అయితే పలు లెక్కలు చూస్తే మాత్రం ఫిజికల్ గోల్డ్ బెటర్ అని మరికొంతమంది అంటున్నారు. గత 5 ఏళ్లలో ఫిజికల్ గోల్డ్ 20% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధిస్తే ETF 13.8% నుంచి 14% లాభాలను ఇచ్చింది. ఇలా ఓవరాల్గా చూస్తే ఫిజికల్ గోల్డ్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. కానీ ETF కన్వీనియంట్గా, లిక్విడిటీ ఎక్కువగా ఉండే ఆప్షన్. ఇదే దాని ప్లస్ పాయింట్ కూడా. అయితే ఇది ఇన్వెస్టర్ల కన్వీనియన్స్ను బట్టి ఉంటుంది. కొందరు ఫిజికల్ బెటర్ అనుకుంటారు, కొందరు ETF బెటర్ అనుకుంటారు. మీరు కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి.